గబగబ వచ్చింది మేడం. చీర ఇప్పేసి అవతల వాడేసింది మేడం. చీర కట్టేసింది, మడత ఎట్టేసింది, ఆ కబోర్డ్లో తోసేసింది. తోచేసి మేడం కూకుండిపోయింది మేడం. ఎక్కడ కూకోలు మేడం, కూకోలేదు కదా. అమ్మ గంగమ్మ ఇవాళ నుంచి ఎన్ని బాధలు పడ్డా, ఆ నుంచి ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని టేసులకి ఎక్కాను గంగమ్మ ఏడితే. మేడం మీరు నవ్వుతూ నాకు నవ్వచ్చు. కంట్రోల్, చాలా కంట్రోల్. నువ్వు కూడా కూర్చోరా. మీరు లాగా మరి ఏడుచి అడిగాల మేడం, ఇదే అమ్మటి ఏడుస్తాము నవ్వుతాము అందరు కదా మేడం. అవునవును అనేసింది మేడం. నాకెందుకు గంగమ్మ ఉన్నలు ముగ్గురు అలా ఇది ముట్టుకోవద్దని అన్నా, అలా ఆవిడతో మాట్లాడొద్దని అన్న గంగమ్మ. అంత తప్పు నేను ఏడ్చేస్తాను కదా. చూడు నేను నవ్వలేదు. మరి నేను వెళ్ళిపోమ్మా, ఆ రూమ్లోకి వెళ్ళిపో అన్నది. ఇది వెళ్ళి వాళ్ళ ఆవిడ కాడికి వెళ్ళి మంత్రించుతుంది. అమ్మలకి ఏడకూడదమ్మ, వాళ్ళకి అమ్మ పిల్లడు చుట్టూ చిన్నోడు అని సొంత అమ్మ గంగమ్మ నువ్వు వాళ్ళకి ఎంజాయ్ కానీ అలాంటి మాట్లాడుతాడు నన్ను, నీకు తెలియదమ్మా గంగమ్మ, భరించుకుంటాను, బ్యాగ్లో బట్టలు సర్దేశానమ్మా వెళ్ళిపోదామని. అందరు ఈదురు అందరు నవ్వుతారని అలా ఉండిపోను ఇంటికి. మనీ పాపం చెప్పని ఏం జరిగిందో. మా ఇంటికి లోనరమ్మ కూతురు పుష్పత అయిందమ్మా. రమ్మందని వెళ్ళాను, చీర కొట్టు కట్టుకొని ఇప్పుడు వెళ్ళిపోతేమో నైట్ చేసుకుని వెళ్ళిపోతే. అమ్మ మేడం నేరా అయితే మేడం నేరు బయటికి వెళ్ళారమ్మ, అందుకే మేము వచ్చినాం మమ్మల్ని పంపినారు అని చందిన బరా నడురా తీసుకొని వెళ్తాను మేడం కాడికి, అక్కడ మేడంకి అప్పచెప్పేసి వస్తాను అనేసి అంటే మాట కాన ఉండేదట. అంతే సింహాసనం తీసుకెళ్తాను, తల తీయించేస్తాను నడురా అనేసి అన్న కాన ఉండేదట మేడం. గంగమ్మ ఏడ్చేది, గంగమ్మ ఎందుకు పుట్టాడో నాకు నా కొడుకు. ఏడుస్తున్నావా నవ్వుతున్నావా? నాలుగు నూరుగా చూపులు భయం వచ్చింది. అలా ఇది మేడం సాపించింది. అమ్మ గంగమ్మ నాకు ఎందుకు అమ్మ పరిస్థితులు ఎక్కడానికి అక్కడ పుట్టాడు, స్థిరంగా ఉండడు అమ్మ. దాన్ని అంటాను ఆడుతాను శుభ్రంగా పిల్లడికి నీళ్ళు వస్తాను, ఉగ్గు వస్తాను, శుభ్రంగా పక్కన బొట్టి ఆడతాను, గొడ్లు తూతాను అన్నీ చెప్పింది మేడం. పాపం ఏడ్చుకొని ఏడుపు రానిది మేడం. మీ ఊర్లోనా? మా ఊర్లో మేడం. సరిపోయింది. ఎవరు మీ ఇంటి పక్కన ఉంటారా, మీ చుట్టాలా? మా చుట్టాలే మేడం. కాలు కనబడే లేదు లేదు అలాగ వచ్చింది మేడం. అతవా సరిగ్గా ఏడవలేదు అయితే. ఏడుపు రానేది నాకు, నవ్వేస్తాం కదా మేడం ఏడుపు. నేను ఈసారి మనీ లేకుండా తీద్దాం అయితే. నిజమే మేడం, మనీ ఉన్నప్పుడు తీయకూడదు మేడం. ఏటిన్న చూసారు మేడం నవ్వుతా. ఇంతకీ ఇదంతా ఎందుకు ఏడ్చింది ఆవిడ? వాళ్ళ అబ్బాయి గురించి చెప్పుకొని మేడం ఏడ్చింది అనమాట. వాళ్ళ అబ్బాయి అంత మంచోడు అంట. మా అబ్బాయి నటు అబ్బాయి నువ్వు కానమ్మా అంత మంచోడు, దేవుడితో సమానం అమ్మ నా కొడుకో గంగమ్మ. అమ్మ కోర్టు మెట్టెక్కాను, కోర్టు రాగస్మని ఉంది, కోర్టు రాగస్మని ఉన్నాడు కదా, కోర్టు మెట్టెక్కా